ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. మాగుంట శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఎంపీ, ఆయన నాలెడ్జ్ తెలియకోకుండా ఎవరో మైనింగ్ పర్మిషన్ తీసుకున్నారట, ఇల్లీగల్ గా మైన్ చేశారంట, ఫోర్జరీ సంతకాలట. ఆ కేసు ఎప్పుడు పెట్టాము? మా ప్రభుత్వ హయాంలో మేము బుక్ చేసిన కేసు. అంటే మా ఎంపీ అప్పట్లో మాగుంట శ్రీనివాస్ రెడ్డి, ఆయనకు తెలియకుండా ఎవడో ఫోర్జరీ సంతకాలు పెట్టి ఇల్లీగల్ మైనింగ్ ఏదో తీసుకుని దాంట్లో ఇల్లీగల్ మైనింగ్ చేశాడని ఒక చిన్న ఇన్సిడెంట్, దాంట్లో గ్రావెల్ ఏదో తోవినాడని చెప్పి చిన్న ఇన్సిడెంట్, దాని మీద మేమే ఎఫ్ఐఆర్ బుక్ చేసినాం. మా ఎంపీ సంతకం దొంగ సంతకం చేసినాడు అని చెప్పి మేమే పెట్టించినాం. దాంట్లో మళ్ళీ విజిలెన్స్ ఎంక్వైరీ, ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో విజిలెన్స్ వాళ్ళు క్లియర్ కట్గా దీంట్లో చవ్వా చంద్రబాబు నాయుడు, ఆయన పేరు కూడా చవ్వా చంద్రబాబు నాయుడు, ఆ ఫోర్జరీ చేసినాడు కూడా. who paid the initial amount through 5 demand drafts as a purchaser అని రాష్ట్రం. అంటే ఈ చవ్వా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈయన మీద కేసు పెట్టలే. ఈయన మీద కేసు పెట్టకుండా ఈ కేసులో కూడా కాకాని గోవర్ధనని తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం, సాక్షులు ఎవడనంటే చవ్వా చంద్రబాబు నాయుడు అనేవాడు సాక్షి అంట. అంటే తెలుగుదేశం వాడు సాక్ష్యం, తెలుగుదేశం వాడు సాక్ష్యం ఏంది? ఆడ మీద కేసు పెట్టుకోకుండా ఆయన సాక్ష్యం తీసుకొని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కేసు పెట్టడం ఏంది? ఎంతటి దారుణంగా జరుగుతా ఉందో ఒకసారి చూడమని అడుగుతా ఉన్నా. ఆయన ఇల్లు 100 కోట్ల రాజభవనం అని చెప్పి అని ఇంకొకటి, ఇల్లీగల్ గా ఆయన సంపాదించిన ఆస్తిలో 100 కోట్ల రాజభవనం పెట్టాడని అని ఇంకొకటి. ఇందులో సాక్షాత్తు వాళ్ళు విజిలెన్స్ రిపోర్టు వీళ్ళంతకి వీళ్ళే లెక్క కట్టారు. ఏమని? అపాన్ ఎగ్జామినింగ్ ద మెటీరియల్ ఎవిడెన్స్ ద గవర్నమెంట్ అసెస్డ్ వాల్యూ ఆఫ్ ది 120 అంకనమ్స్ is 1.42 crores. The estimated construction value of the house is approximately 5 to 6 crores. And ఈ లెక్కల ప్రకారం 6-7 కోట్లు దాటినప్పుడు ఇక్కడ 100 కోట్లు అని చెప్పి ఆయన మీద ఇంకొక తప్పుడు ఆరోపణలు చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఇలాంటి 14 కేసుల్లో ఆయనను రోజుకొక ఆయన ఒక కేసు అయిపోతూనే ఒక కేసులో బెయిల్ వచ్చే టయానికల్లా ఇంకొక కేసు పెడతా ఉన్నారు. పెట్టి మళ్ళా స్టార్ట్, మళ్ళీ ఆ కేసులో బెయిల్ వచ్చే టయానికి మళ్ళీ ఇంకొక కేసు. ఈ మాదిరిగా దారుణంగా రాష్ట్ర ప్రభుత్వంలో కేసులు ఎదుర్కొంటా ఉన్న వాళ్ళు ఎంతమందో తెలుసా? ఈరోజు ఈ రాష్ట్రంలో ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది ఈ రాష్ట్రంలో కరప్షన్ ఎంత జరుగుతూ ఉంది అని. విచ్చలవిడిగా కరప్షన్ ఏ స్థాయిలో జరుగుతూ ఉందని రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా కళ్ళెదుటే